నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ద్వితీయ సర్గ. రెండవ సర్గ. అగస్త్యుడు పులస్త్యుని గుణములను తపస్సును వర్ణించి చెప్పి ఆతనికి విశ్రవస్సు పుట్టుటను చెప్పుట. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః కుంభయోనిర్మహాతేజా వాక్యమేతదువాచః. మహాత్ముడైన రాముని మాటలు విని గొప్ప తేజస్సు కల కుంభము నుండి పుట్టిన అగస్త్యుడు ఇట్లు పలికెను. శృణు రామ తథా వృత్తం తస్య తేజో బలం మహత్ జఘాన శత్రూన్యేనాసౌ నచ వధ్యః సశత్రుభిః. ఓ రామా, ఏ తేజో బలాదుల చేత ఈ ఇంద్రజిత్తు శత్రువులను వధించెనో, తాను వధింపశక్యము కానివాడై ఉండెనో, అట్టివాని చరితమును తేజస్సును గొప్ప బలమును వినుము. తావత్తే రావణస్యేదం కులం జన్మ చ రాఘవ వరప్రదానం చ తథా తస్మై దత్తం బ్రవీమితే. ఓ రామా, ముందుగా రావణుని కులమును జన్మను అతడు సంపాదించిన వరములను గూర్చి నీకు చెప్పెదను. పురా కృతయుగే రామ ప్రజాపతి సుతః ప్రభుః పులస్త్యో నామ బ్రహ్మర్షి సాక్షాదివ పితామహః. ఓ రామా, పూర్వము కృతయుగమునందు బ్రహ్మదేవుని కుమారుడు సాక్షాత్తు బ్రహ్మదేవుని వంటివాడు అయిన సమర్థుడైన పులస్త్యుడు అను బ్రహ్మర్షి ఉండేవాడు. నాను కీర్త్యా గుణస్తస్య ధర్మతః శీలతస్తథా ప్రజాపతేః పుత్ర ఇతి వక్తుం శక్యం హి నామతః. ఆతని ధర్మమునకు శీలమునకు సంబంధించిన గుణములు వర్ణింపశక్యములు కావు. ఆతనిని పేరుచేత ప్రజాపతి పుత్రుడనియే చెప్పవలెను. ప్రజాపతిసుతత్వేన దేవానాం వల్లభో హి సః ఇష్టః సర్వస్య లోకస్య గుణైః శుభ్రైర్మహామతిః. ఆ పులస్త్యుడు ప్రజాపతి పుత్రుడగుట చేత దేవతలకు ఇష్టుడు. గొప్ప బుద్ధికల అతడు పరిశుద్ధములైన గుణముల చేత సమస్త లోకమునకు ఇష్టుడు. సతు ధర్మ ప్రసంగేన మేరోః పార్శ్వే మహాగిరేః తృణబింద్వాశ్రమం గత్వాన్యవసన్ముని పుంగవః. ఆ మహాముని ధర్మాచరణమునందు ఆసక్తి చేత మేరు మహాపర్వత పార్శ్వమునందున్న తృణబిందు ఆశ్రమమునకు వెళ్లి అక్కడ నివసించెను. తపస్తేపే సధర్మాత్మా స్వాధ్యాయ నియతేంద్రియః గత్వాశ్రమపదం తస్య విఘ్నం కుర్వంతి కన్యకాః. ధర్మాత్ముడైన ఆ పులస్త్యుడు స్వాధ్యాయమునందు ఇంద్రియములను ఏకాగ్రము చేసి తపస్సు చేసెను. కన్యకలు ఆతని ఆశ్రమమునకు వెళ్లి విఘ్నము చేయుచుండిరి. ఋషి పన్నగ కన్యాశ్చ రాజర్షితనయాశ్చ యాః క్రీడంతోప్సరసశ్చైవ తం దేశముపపేదిరే. ఋషికన్యలు, నాగకన్యలు, రాజర్షి కన్యలు, అప్సర స్త్రీలు క్రీడించుచు ఆ ప్రదేశమునకు వచ్చుచుండిరి. సర్వర్తుషూపభోజ్యత్వాద్ ద్రమ్యత్వాత్కాననస్య చ నిత్యశస్తాస్తు తం దేశం గత్వా క్రీడంతి కన్యకాః. ఆ వనము అన్ని ఋతువులలోనూ అనుభవించుటకు యోగ్యమై అందముగా ఉండుట చేత ఆ కన్యకలు నిత్యము ఆ వనమునకు వెళ్లి క్రీడించుచుండిరి. దేశస్య రమణీయత్వాత్ పులస్త్యో యత్ర సద్విజః గాయంత్యో వాదయంత్యశ్చ లాసయంత్యస్తథైవ చ మునేస్తపస్వినస్తస్య విఘ్నం చక్రుర నిందితాః. ఆ పులస్త్యుడు ఉన్న ఆ ప్రదేశము సుందరమగుట చేత దోషరహితలైన ఆ కన్యకలు అక్కడ గానము చేయుచు వాద్యములు వాయించుచు నాట్యమాడుచు
తపశ్శాలి అయిన ఆ మునికి విఘ్నము చేసిరి. అథ రుష్టో మహాతేజా వ్యాజహార మహాముని యామే దర్శనమాగచ్చేత్ సాగర్భం ధారయిష్యతి. అప్పుడు మహాతేజశాలి అయిన ఆ మహాముని కోపించి నా కంటబడిన స్త్రీ గర్భము ధరించును అని పలికెను. తాస్తు సర్వాః ప్రతిశ్రుత్య తస్య వాక్యం మహాత్మనః బ్రహ్మశాపభయాద్భీతాస్తం దేశం నోపచక్రముః. ఆ కన్యకలందరూ ఆ పులస్త్యుని మాట విని బ్రాహ్మణ శాపమునకు భయపడి ఆ ప్రదేశమునకు వెళ్ళుట మానివేసిరి. తృణబిందోస్తు రాజర్షే స్తనయాన శృణోతి తత్ గత్వా శ్రమపదం తత్ర విచచార సునిర్భయా. కాని రాజర్షి అయిన తృణబిందువు పుత్రిక ఆ విషయము వినకపోవుటచే ఆ ఆశ్రమమునకు వెళ్లి అక్కడ నిర్భయముగా సంచరించెను. నచాపశ్యచ్చ సా తత్ర కాంచిదభ్యాగతాం సఖీం. తస్మిన్ కాలే మహాతేజాః ప్రాజాపత్యో మహాన్ ఋషిః స్వాధ్యాయమకరోత్తత్ర తపసా భావితః స్వయం. అక్కడ ఆమెకు ఏ సఖురాలు కూడా వచ్చినట్లు కనబడలేదు. ఆ సమయమునందు అక్కడ గొప్ప తేజస్సు కల తపస్సు చేత పవిత్రుడైన ప్రజాపతి పుత్రుడైన ఆ మహర్షి స్వయముగా స్వాధ్యాయనము చేయుచుండెను. సాతు వేదశ్రుతిం శ్రుత్వా దృష్ట్వా వై తపసో నిధిం అభవత్ పాండుదేహాసా సువ్యంజిత శరీరజా. ఆమె ఆ వేదధ్వనిని విని ఆ మహర్షిని చూడగానే స్పష్టమైన గర్భముతో తెల్లని దేహము కలదిగా అయను. బభూవుచ సముద్విగ్నా దృష్ట్వా తద్దోషమాత్మనః ఇదం మే కిం త్వితి జ్ఞాత్వా పితుర్గత్వాశ్రమే స్థితా. ఆమె తనలో కలిగిన ఆ దోషమును చూచి దిగులు చెందెను. నాకు ఇదేమి ఇట్లు జరిగినది అని ఆలోచించుకొనుచు తిరిగి వెళ్లి తండ్రి ఆశ్రమములో ఉండెను. తాం తు దృష్ట్వా తథా భూతాం తృణబిందురథా బ్రవీత్ కిం తమేతత్వ సదృశం ధారయస్యాత్మనో వపుః. అప్పుడు తృణబిందువు ఆ విధముగా ఉన్న ఆమెను చూచి నీ శరీరము ఉండవలసిన విధముగా లేదు, ఇది ఏమి అని ప్రశ్నించెను. సాతు కృత్వాంజలిం దీనా కన్యోవాచ తపోధనం న జానే కారణం తాత ఏన మే రూపమీదృశం. ఆ కన్య దీనురాలై అంజలి ఘటించి ఇట్లు చెప్పెను, ఓ తండ్రి, నా రూపము ఇట్లు ఎందుచేత అయినదో నాకు తెలియదు. కింతు పూర్వం గతస్మ్యేకా మహర్షేర్భావితాత్మనః పునస్త్యస్యాశ్రమం దివ్యమన్వేష్టుం స్వసఖీజనం. కాని పూర్వమొకనాడు నా సఖురాళ్లను వెదకుచు పవిత్రమైన మనస్సుగల పులస్త్య మహర్షి ఆశ్రమమునకు ఒంటరిగా వెళ్లి ఉన్నాను. నచ పశ్యామ్యహం తత్ర కాంచిదభ్యాగతాం సఖీం రూపస్యతు విపర్యాసం దృష్ట్వా త్రాసాదిహాగతా. అక్కడికి ఏ సఖురాలు కూడా వచ్చినట్లు కనబడలేదు. కాని నా రూపములో మార్పు కలుగుట చూచి భయముతో ఇక్కడికి వచ్చినాను. తృణబిందుస్తు రాజర్షిస్తపసాద్యోతితప్రభః ధ్యానం వివేశ తచ్చాపి అపశ్యదృషి కర్మజం. తపస్సుతో ప్రకాశించుచున్న రాజర్షి అయిన తృణబిందువు ధ్యానములో ప్రవేశించి అది ఆ ఋషి శాపము వలన కలిగినదని గ్రహించెను. సతు విజ్ఞాయ తం శాపం మహర్షేర్భావితాత్మనః గృహీత్వా తనయాం గత్వా పులస్త్యమిదమబ్రవీత్. అతడు పవిత్రమైన మనస్సుగల ఆ మహర్షి ఇచ్చిన శాపమును తెలిసికొని కుమార్తెను తీసుకొని వెళ్లి పులస్త్యునితో ఇట్లు పలికెను, భగవంస్తనయాం మే త్వం గుణైః స్వైరేవ భూషితాం భిక్షాం ప్రతిగృహాణే మాం మహర్షే స్వయముద్యతాం. పూజ్యుడవైన ఓ మహర్షి, ఈమె నా కుమార్తె, తన గుణముల చేతనే అలంకరింపబడినది. ఈమెను తనంతట తానుగా వచ్చిన భిక్షనుగా స్వీకరింపుము. తపశ్చరణయుక్తస్య శ్రామ్యమాణేంద్రియస్య తే శుశ్రూషణపరా నిత్యం భవిష్యతి న సంశయః.
తపస్సు చేయుచు శ్రమపడుచున్న ఇంద్రియములు కల నీకు నిత్యము శుశ్రూష చేయుటయందే ఈమె ఆసక్తి కలదై ఉండగలదు, సందేహము లేదు. తంబ్రువాణం తు తద్వాక్యం రాజర్షిం ధార్మికం తదా జిఘ్రుక్షురబ్రవీత్ కన్యాం బాఢమిత్యేవ సద్విజః. అప్పుడు ధార్మికుడైన ఆ రాజర్షి పలికిన పలుకులు విని ఆ బ్రాహ్మణుడు ఆ కన్యకను స్వీకరించుటకు నిశ్చయించుకొని అట్లే అగుగాక అని పలికెను. దత్వా తు తనయాం రాజా స్వమాశ్రమ పదం గతః సాపి తత్రావసత్కన్యా తోషయంతీ పతిం గుణైః. రాజు కుమార్తెను ఆతనికి ఇచ్చి తన ఆశ్రమమునకు వెళ్లిపోయెను. ఆ కన్య కూడా తన గుణముల చేత భర్తను సంతోషపెట్టుచు అక్కడ నివసించెను. తస్యాస్తు శీల వృత్తాభ్యాం తుతోషముని పుంగవః ప్రీతః సతు మహాతేజా వాక్యమేతదువాచః. ఆ మునిశ్రేష్ఠుడు ఆమె శీలము చేతను నడవడిక చేతను చాలా సంతోషించెను. గొప్ప తేజస్సు కల ఆ పులస్త్యుడు సంతోషించి ఈ వాక్యమును పలికెను. పరితుష్టోస్మి శుశ్రోణి గుణానాం సంపదా భృశం తస్మాద్దేవి దదాం యద్య పుత్రమాత్మ సమం భవ ఉభయోర్వంశకర్తారం పౌలస్త్య ఇతి విశ్రుతం. ఓ సుందరి, నీ గుణ సంపదకు చాలా సంతోషించినాను. అందువలన నీకు ఇప్పుడు ఉభయ వంశములను ఉద్ధరించు పౌలస్త్యుడు అను కుమారుణ్ణి ఇచ్చెదను. యస్మాత్తు విశ్రుతో వేదస్త్వయేహాధ్యాయతో మమ తస్మాత్ స విశ్రవా నామ భవిష్యతి న సంశయః. నేను ఇక్కడ వేదాధ్యయనము చేయుచుండగా నీవు విని ఉన్నావు కదా, అందుచేత వానికి విశ్రవుడు అను పేరు వచ్చును, సందేహము లేదు. ఏవముక్తాతు సా దేవీ ప్రహృష్టేనాంతరాత్మనా అచిరేణైవ కాలేనా సూత విశ్రవ సంసుతం త్రిషు లోకేషు విఖ్యాతం యశోధర్మ సమన్వితం. ఆ దేవి ఆ మాటలు విని చాలా సంతోషించెను. ఆమె అచిరకాలమునందే 3 లోకములలో ప్రసిద్ధుడు, యశోధర్మములతో ప్రకాశించువాడు అయిన విశ్రవసుడు అను పుత్రుణ్ణి కనెను. శృతిమాన్ సమదర్శీ చ వ్రతాచారరతస్తథా పితేవ తపసా యుక్తో హ్యభవద్విశ్రవామునిః. ముని అయిన విశ్రవస్సు తండ్రి వలె వేదపారంగతుడు, సమదృష్టి కలవాడు, వ్రతములయందు ఆచారములయందు ఆసక్తుడు, తపశ్శాలి అయి ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే 2వ సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तु తే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.